విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజున కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్మాతను దర్శించుకుంటున్నారు. దుర్గామాతకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. సిరి సంపదలు, సౌభాగ్యం, సంతానం, ధైర్య సాహసాలు, విజయానికి అధిష్టాన దేవత మహాలక్ష్మి. సకల లోకాలకు ఐశ్వర్య ప్రదాయిని. ఇరువైపులా గజరాజులు 2 చేతులతో కమలాలు ధరించి అభయ వరద ముద్రలతో క్షీరాబ్ది పుత్రికయై తల్లి భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మీదేవిగా మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవసర్వదా అని మనం ప్రార్థన చేసినట్లుగా అమ్మవారు పద్మాసనంలో వికసించిన పద్మంలో ఆసీనురాలై 2 చేతులందు పద్మములు ధరించి ఉండి అభయ వరద హస్తములతో భక్తులను అనుగ్రహించే దివ్య మంగళ ప్రదాయినిగా మనకి దర్శనమిస్తూ ఉన్నది జగన్మాత మహాలక్ష్మీదేవిగా. అటువంటి మహాలక్ష్మి అనుగ్రహం ఎళ్లవేళలా మన యందు ప్రసరింపబడాలని మనం అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అమ్మవారు లోక కళ్యాణాన్ని జరిపించడం, రాక్షస సంహారం జరిపించడం లాంటి ఎన్నో గొప్ప ఉత్కృష్టమైన కార్యముల చేత భక్తుని నిరంతరం అనుగ్రహిస్తూనే ఉన్నది ఆ తల్లి. ఢోలాసురుడనేటువంటి రాక్షసుని సంహరించింది ఆ తల్లి. అదేవిధంగా నిరంతరం మన ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడం చేత మన అలక్ష్మిని తొలగించుకొని దారిద్ర్యాన్ని పోగొట్టి తద్వారా మనం సంపదను, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని పొందేటువంటి భాగ్యాన్ని ఆ జగన్మాత మనకి అనుగ్రహిస్తుంది. శ్రీమాత్రే నమః.